నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఎయిర్పోర్ట్ డైరీస్కి ఇంకో లాగ్ యాడ్ చేస్తున్నాను అండి. అదేంటంటే ముంబై టు బెంగళూరు ఫ్లైట్ జర్నీ అనమాట. సో ఈరోజు నేను ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ముంబై నుంచి బెంగళూరు వెళ్ళిపోతున్నాను. సో బేసిక్గా ఈ సెక్టర్లో అయితే కనుక నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఈ సెక్టర్లో వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టికెట్స్ రేంజెస్ ఎలా ఉంటాయి, అండ్ దెన్ ముంబై ఎయిర్పోర్ట్ ఎలా ఉంది, లాంజ్ యాక్సెస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీకు చూపిస్తాను. ఇన్ కేస్ మీరు ఫస్ట్ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్ నౌ. నేను కుర్లా రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1కి వెళ్తూ ఉన్నాను. సో ముంబైలో అయితే కనుక నేను మోస్ట్లీ ఆటోలో ప్రిఫర్ చేస్తానండి, ఎందుకంటే ఆటోలు చాలా చీప్ అనమాట. దాంతోపాటు మనం సిటీని కొంచెం బాగా చూడటానికి వీలుగా ఉంటుందని చెప్పేసి. సో అప్రాక్సిమేట్గా అయితే ఇది ఒక 20 minutes డ్రైవ్ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి. నేను టెర్మినల్ 1కి వెళ్తూ ఉన్నాను అనమాట. అది ఇండిగో ఫ్లైట్. సో ఇప్పుడు మనం ముంబై నుంచి బెంగళూరు సెగ్మెంట్ చూస్తే అండి, ఫ్లైట్ టికెట్లు అయితే కనుక ఎప్పుడు కొంచెం ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. నేనైతే కనుక ఈ టికెట్ లాస్ట్ మినిట్లో బుక్ చేసుకున్నాను, అంటే 1 or 2 days బిఫోర్. అండ్ నాకైతే కనుక 6,000 కాస్ట్ అయిందండి. ఇది మామూలుగా అయినా కూడా ముంబై సెగ్మెంట్లో టికెట్ రేట్లు అన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయండి. నేను చెన్నై నుంచి ముంబై కూడా ఆల్మోస్ట్ 500,000 పెట్టి బుక్ చేసుకున్నాను అనమాట. సో ఇది ఎయిర్పోర్ట్ ఒక ఎంట్రన్స్ దగ్గర సహారా స్టార్ అనే హోటల్ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. వాళ్ళు ఇండియన్ టీమ్కి చాలా రోజులు స్పాన్సర్గా ఉన్నారు. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ లోపల ఆటో డ్రాప్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. అది ముందుగా కనపడుతుంది అయితే కనుక ATC టవర్ అంటారు. ఎయిర్పోర్ట్లో ఫుల్ ట్రాఫిక్ అంతా కూడా మానిటరింగ్ అక్కడ నుంచి జరుగుతూ ఉంటుంది. సో రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి నేను ఆటోకి 200 రూపీస్ పే చేశాను. అంటే యాక్చువల్గా అయితే 160 అయింది, 200 రూపీస్ తీసుకున్నాడు. అదే కనుక మీరు క్యాబ్లో వస్తే కనుక మీకు డ్రాప్ పాయింట్ అనేది వేరుగా ఉంటుంది. మనం ఇక్కడ దిగేసేసి ముందు కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది అనమాట అండి ముంబై ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 అరైవల్స్ అండ్ డిపార్చర్స్. మనమైతే నేరుగా వెళ్ళాలి. ఇండిగో వాళ్ళకైతే కనుక టెర్మినల్ 1లో నుంచి ఎలా ఉంటుందండి. డిజి యాత్ర అని ఒక గవర్నమెంట్ వాళ్ళది ఒక యాప్ ఉంటుందండి. ఆ యాప్ ఏంటంటే బేసిక్గా మీరు ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీ చేయాలనుకున్నప్పుడు ఆ యాప్లో మీ బోర్డింగ్ పాస్ అప్లోడ్ చేసి ఆధార్ కార్డు అథెంటికేషన్ చేస్తే కనుక మీరు ఎయిర్పోర్ట్లో అలాంటి క్యూలో ఉండాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ అవే అక్కడ ఒక మిషన్ ఉంటుందన్నమాట. ఇలాంటి మిషన్ దగ్గర స్కాన్ చేస్తే లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. క్యూలు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీరు ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ అయితే కనుక చాలా ఉపయోగం ఉంటుంది. అది గవర్నమెంట్ యాప్, ఎలాంటి ఫ్రాడ్ యాప్ అయితే కాదండి. జస్ట్ డిస్క్లైమర్ అయితే ఇస్తున్నాను మీకు. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ లోపలికి కూడా వచ్చేసాను. నేను బోర్డింగ్ గేట్కి వెళ్తున్నాను అనమాట. టెర్మినల్ 1లో అయితే మొత్తం 28 గేట్లు చూపిస్తూ ఉన్నాయండి. నేను వెళ్ళాల్సింది అయితే గేట్ నెంబర్ 14 ఇటు సైడ్ ఉంది. సో టెర్మినల్ 1, టెర్మినల్ 2 ముంబై అంటే మీకు తెలుసు కదా, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సూపర్ డూపర్గా ఉంటుంది. నేను వెళ్ళే ఫ్లైట్ ఇదే అండి, 5212 అనమాట. అది 12:45 బెంగళూరుకి రైట్ టైమే ఉంది. సో ఇక్కడ బోర్డు మీద చూసుకున్నాను. టైం అయితే ఇప్పుడు 11:45 అయిందండి. నాకు ఇంకొక 1 hour టైం ఉంది. బోర్డింగ్ కూడా ఇన్ఫ్యాక్ట్ 1/2 hour పైనే ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు నా బోర్డింగ్ జరిగే గేట్ ఇదే. సో అందుకని నేను ఏం చేశానంటేనండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో ఒక లాంచ్ ఉంటుందండి ముంబైలో. అది అదానీ లాంచ్ అంటారనమాట. సో ఈ లాంచ్లోకి ఎలా వెళ్ళొచ్చు అంటే అండి, సింపుల్ మీ దగ్గర ఉన్న డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ కనుక ఇక్కడికి వచ్చి కొంచెం చూపించారనుకోండి, మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో చూపిస్తారనమాట. ఎలిజిబిలిటీ ఉంటే జస్ట్ 2 రూపీస్ మాత్రం మనం పే చేయాలండి. ఆ 2 రూపీస్ పే చేస్తే మనకు లోపల పంపిస్తారు. లోపల అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్, లంచ్ అయితే లంచ్, డిన్నర్ అయితే డిన్నరు. అండ్ దెన్ కొన్ని లాంచెస్లో అయితే కనుక ఆల్కహాల్ కూడా ఉండొచ్చు, కానీ ఇక్కడైతే కనుక లేదండి. అండ్ మీరు రిలాక్స్ అవ్వచ్చు. లోపల న్యూస్ పేపర్ లాంటివి ఉంటుంది, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండ్ వాట్ నాట్ అండి. సో నేనైతే ఏం చేశానంటే, అది లంచ్ ముందు కాబట్టి బ్రేక్ఫాస్ట్ లాంటిది ఉంది, శాండ్విచ్ అండ్ సాలడ్ అనమాట. అది తిన్నాను. తిన్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ తర్వాత లంచ్ కూడా ఫిల్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకని గబగబా కొంచెం చికెను అండ్ దెన్ నేను కర్డ్ రైస్ ఇదంతా తీసుకొని ఇప్పుడే బయటకు వస్తున్నాను అనమాట. మా దానికైతే కనుక బోర్డింగ్ జరుగుతూ ఉందండి. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళేసేసి బస్సులో ఎక్కుతాము. బస్సులో దగ్గర నుంచి మనకి ఫ్లైట్ దగ్గర తీసుకెళ్తారనమాట. టెర్మినల్ 1లో నుంచి వెళ్ళే ఫ్లైట్స్ అన్నీ కూడా ఇండిగోనేనండి. ఇదే అనమాట లాస్ట్ క్యూలో నేను లాస్ట్గా ఉన్నాను అనమాట. ఇక్కడ చూడొచ్చు బోర్డులో వస్తుంది ఫైనల్ కాల్ అని చెప్పి మనం వెళ్ళే ఫ్లైట్కి. జనరల్గా ముంబై లాంటి ఎయిర్పోర్ట్స్లో ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఎవ్రీ 1 or 2 minutesకి ఏదో ఒక ఫ్లైట్ ల్యాండ్ అవటం కానీ ఒక ఫ్లైట్ టేక్ అవటం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకని మనం టెర్మినల్ దగ్గర నుంచి బయలుదేరి ఫ్లైట్లో రన్వే మీదకి వచ్చి అక్కడ నుంచి మన ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మేము ఇక్కడ క్యూలో ఉన్నాం. మాకంటే ముందు ఒక 2-3 ఫ్లైట్లు ఉన్నాయి. అలాగే కొన్ని ఫ్లైట్లు అయితే ల్యాండ్ అవుతూ ఉన్నాయి.
అవన్నీ మనం చూడటానికి అయితే కనుక చాలా బాగుంటుంది. అలాగే రన్వే వ్యూ అనేది ఒక 2-3 కిలోమీటర్ల పైనే ఉంటుందన్నమాట. అది కంటిచూపు మేర వరకు కూడా కనపడుతూ ఉంటుంది. సో ఇప్పుడు మా ఫ్లైట్ అయితే కనుక కొంచెం ముందుకి జరగడం స్టార్ట్ అయింది. మేమైతే కనుక ఆల్మోస్ట్ రన్వే మీదకి రావడానికి మాకు 25 to 30 minutes వరకు టైం పట్టిందండి. బ్యాక్ టు బ్యాక్ జర్నీ అవ్వడం వల్ల నేనైతే టైర్డ్ అయి పడుకున్నానండి. సో ఈ ఫ్లైట్ జర్నీలో ఇంకోటి ఏంటంటే స్కేరీ పార్ట్ టర్బులెన్స్ అనేవి చాలా ఉన్నాయండి. టర్బులెన్స్ అంటే ఏంటంటే మన ఫ్లైట్ ఎప్పుడన్నా మేఘాల్లో నుంచి వెళ్ళినప్పుడు ఏమైందంటే కనుక మేఘాలు ఫ్లైట్ గుద్దుకొని ఫ్లైట్ బాగా వైబ్రేట్ అవుతుంది అనమాట. ఎస్పెషల్లీ వెదర్ అనేది బాగలేనప్పుడు మాన్సూన్ టైంలో ఇలాంటి టర్బులెన్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. సో అలా టర్బులెన్స్ జరిగినప్పుడు మీరు చూడొచ్చు ఫ్లైట్ అనేది టూ మచ్ వైబ్రేట్ అయ్యింది. కొన్నిసార్లు ఆల్టిట్యూడ్ కూడా డ్రాప్ అయిద్దండి. అప్పుడు పైలట్ మనల్ని అలర్ట్ చేస్తారనమాట సీట్ బెల్ట్ పెట్టుకోమని. సో ఇప్పుడైతే మనం బెంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతూ ఉన్నాము. రన్వే మీదకి ఆల్మోస్ట్ వచ్చేసామని చెప్పుకోవచ్చు. ఇంకో సజెషన్ ఏంటంటే అండి, మామూలుగా ఫ్లైట్ ఆగ్గానే అందరూ లేచి నిలబడతారనమాట వాళ్ళ లగేజ్ తీసుకోవాలని. కానీ గేట్ ఓపెన్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది. సో అందుకని మీరు సీట్లో కూర్చొని డోర్ తెసిన తర్వాత లేస్తే కనుక బాగుంటుందండి. దిగేసేసి ఎగ్జిట్కి వెళ్తున్నా అండి. లగేజ్ కనుక మన ఏమైనా చెకింగ్ చేసి ఉంటే అది కన్వేయర్ బెల్ట్ దగ్గరికి వచ్చింది. ఆ బెల్ట్ నెంబర్ మనకు కూడా అనౌన్స్ చేసి చెప్తారు ముందుగానే. బెంగళూరు అయితే రీచ్ అయ్యామండి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేసేసి బస్ తీసుకుని బ్రిగేడ్ రూట్కి వెళ్ళాలి. అక్కడే అనమాట నా ఈవెంట్ స్టార్ట్ అయ్యేది ఇప్పుడు మ్యారథాన్ది. సో ఒక జస్ట్ చిన్న వ్లాగ్ అనమాట ఫీల్ కోసం కవర్ చేశాను. హోప్ మీరు కూడా వర్చువల్గా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. దట్స్ ప్రెటీ మచ్ అండి. నెక్స్ట్ వీక్ ఇంకో వ్లాగ్లోకి వెళ్తాము. టిల్ దెన్ టాటా బాయ్.